శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారతీయుల కళ సంవత్సరాల కొలది కోట్లలో నానుతున్నటువంటి మన కళ నెరవేరింది. అయోధ్య రామ మందిరం బ్రహ్మాండంగా తయారైంది. ఆ ప్రాంతమే, అయోధ్య ప్రాంతమే నిజంగా అప్పటి అయోధ్యను తలపించే విధంగా తయారైంది. సుందరమూర్తి రామచంద్రుడు, ఆయనను చూస్తే చాలు జన్మధన్యమిక, అంత తేజస్సు. అలాంటి చోట ఇప్పుడు ప్రతి చోట కూడా ఎక్కడికి తీర్థయాత్రలు వెళ్ళాలన్నా అందులో అయోధ్య రామాలయం తీర్థయాత్ర ఉంటుంది ఆ ప్యాకేజీలో. అటువంటి రామ మందిరానికి ప్రతిష్ఠించి ఈరోజు వరకు 15 కోట్ల మంది దర్శించుకున్నారు. పైగానే 15 కోట్ల మంది పైగానే దర్శించుకున్నారు. వాళ్ళు ఇచ్చే కానుకలు 500 కోట్లు. ప్రేక్షకులరా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఆ భగవానుణ్ణి చూడ్డానికి, తరించడానికి భారతీయుల స్వప్నం నెరవేరింది. 500 కోట్లు కాదు, 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. 15 కోట్లు కాదు, 50 కోట్ల మంది వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరు విఐపి కాదు రామయ్యకు, అందరూ సమానమే. అందరూ కలిసి ఒకే తీరుగా దర్శించుకునేటువంటి భాగ్యం అక్కడ కలుగుతుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మన ప్రధాని కలిసి చక్కటి ఏర్పాట్లు, ఏ భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత గొప్పనండి. ప్రజలు ఇచ్చిన కానుకనే 500 కోట్లంటే భవిష్యత్తులో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా లక్షల కోట్లు వాళ్ళు అక్కడ ఏర్పాటు, ప్రజలకు అవసరాలు తీర్చడానికి భవనాలు ఏర్పాటు కూడా కావచ్చు ముందు ముందు, చెప్పలేం. ఒక సుందరమైన అయోధ్య రామ మందిర నిర్మాణమే కాకుండా కోట్లాది రూపాయలు విరాళాలు అందుతున్నాయంటే ఎంత ఆనందం. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులారా, ఇది గొప్ప ఆనందం, మనకు శుభసూచకం రామమందిరం. అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి వాళ్ళు కూడా కాశీకి ఎట్లయితే పోతామో అయోధ్యకు కూడా పోవాలి, స్వామిని దర్శించుకోవాలి. ఈ జన్మ ధన్యమైందని ఆనందంతో మళ్ళీ రావాలి. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.